కూడా నేను ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉంటాను, ఇది నా ఇల్లు అంటే ఇది మీ ఇల్లు అండి, మీరు ఇక్కడ ఉండాలి, వారి ఆత్మ శాంతించాలి, వారి బలం ఎప్పుడూ మాకు ఉంటుంది. సరే, ఇంకా ఈ 2 సంవత్సరాలు ఒక అగ్ని పరీక్ష అన్నారు మా అందరికి కూడా. ఇవన్నీ దాటుకుని మేము వచ్చి కొంత ఊపిరి పీల్చుకుంటాం. మొన్నే మా మేనమామ రవి గారు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా సహజం, మనుషులు వయసు అవ్వడం, వృద్ధాప్యం. కానీ మన మనుషులం కాబట్టి ఆ ప్రేమ, ఆ అభిమానం, ఆ గుండె ఇవన్నీ తట్టుకుని దాటుకుని వెళ్ళాలి కాబట్టి దాటుకుని వచ్చాం. అందుకనే ఈసారి కుటుంబంలో కొంతమంది, మా కుటుంబంలో కొంతమంది అభిమానులు కూడా ఎప్పుడు మా కుటుంబం అని అంటాం, ఎప్పుడు వాళ్ళు మాతోనే ఉంటారు. ప్రతి సంవత్సరం అమ్మ పుట్టినరోజు వస్తే కోలాహలం, ఇంట్లో కోలాహలంగా ఉంటుంది. ఆ కోలాహలానికి కారణం అభిమానులు. వాళ్ళల్లో కొంతమంది, ఎక్కువ మంది ఈసారి పిలవలేదు, ఎందుకంటే తక్కువ సమయంలో చేయవలసి వచ్చింది. ఈరోజు చేస్తూ అమ్మకి ఎప్పుడు కూడా పూజలు, పండుగలు, పెళ్ళిళ్ళు అంటే చాలా ఇష్టం. ఆమె నాకు తెలిసి ఆమె చేతుల మీదుగా 50 పెళ్ళిళ్ళ పైన జరిపించింది. పండగలంటే పండగ వాతావరణం ఇక్కడ ఉంటుంది. ఆ రకంగా పూజలు, ప్రతి నిత్యం ఇక్కడ పూజలు, వ్రతాలు జరుగుతూనే ఉంటాయి ఇంట్లో. సో ఈ సంవత్సరం వాళ్ళందరూ లేకపోయినా వాళ్ళ ఆత్మ శాంతి మనం కోరుకుంటూ